క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భూమి మీద ఉన్న ప్రతి వాటిని తెలుసుకుంటున్నటువంటి మనిషి నరకం ఎలా ఉంటుందో తెలుసుకొనక అజ్ఞానంగా భూమి మీద బ్రతుకుతున్నాడు. బైబిల్ ప్రకారంగా ఈరోజు నరకం ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులరా, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరాదు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు, భూమి మీద మనం మంట పెట్టినప్పుడు ఆ మంటలైన ఆరిపోతాయేమో కానీ నరకములో ఉన్నటువంటి అగ్ని మాత్రము ఆరడానికి అవకాశం ఉండదు అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సృష్టి పుట్టి నేటి వరకు సూర్యుడు మండుతూ ఉన్నాడు. నాటి నుండి నేటి వరకు సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. అలా మండిపోతున్నటువంటి సూర్యుడు కొన్ని వందల కొన్ని కోట్ల సంవత్సరముల నుండి మండిపోతున్నటువంటి సూర్యుడైన ఏదో ఒక రోజు ఆరిపోతుంది. కానీ నరకములో అగ్ని ఆరాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రియులరా, పురుగు చావదు అని కూడా రాయబడి ఉన్నది. పురుగు అంటే ఎవరో కాదు, నీవు నేను కలిగినటువంటి ఆత్మయే పురుగు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా మంది ప్రియులరా, మరణముతో ఆత్మ అంతమైపోతుంది అనుకుంటున్నారు. అలా అనుకుని ప్రియులరా, భూమి మీద తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. యుగ యుగాల వరకు ఆ మంటల్లో అగ్నిలో ఆత్మ కాలిపోతుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రియులరా, రెండవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనములో నరకం ఎలా ఉంటుందో ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, నరకం ఎలా ఉంటుంది, నరకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించగలిగినప్పుడు ఇక్కడ ఏమిటి వ్రాయబడిందంటే ప్రియులరా, అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు? తనకు చాలా బాధ కలిగినప్పుడే ఏడుస్తాడు. నరకములో నవ్వులాట కానీ గెంతులాట కానీ ఆడుతూ పాడుతూ గడిపెటువంటి లోకం కాదు. నరకములో ఏడుపులు ఉంటాయి, నరకములో పండ్లు కొరుకుట ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు, ఒక వ్యక్తి ఎప్పుడు పండ్లు కొరుకుతాడు అంటే భరించలేనంత బాధ అతనికి కలిగినప్పుడే ఒక వ్యక్తి ఏడుస్తాడు, ఒక వ్యక్తి పండ్లు కొరుకుతాడు. అక్కడ ఉద్యోగం ఉండదు, అక్కడ వ్యాపారం ఉండదు, అక్కడ కూలినాలి ఉండదు, అక్కడ గెంతడము పాట పాడడం ఉండదు. ప్రతి నిత్యం కూడా నరకములో ఏడవడము పండ్లు కొరకడమే ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు మనము చదవగలిగినప్పుడు మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం ప్రియులారా. ధనవంతుడు గురించి, లాజరు గురించి మనందరికీ తెలుసు. భూమి మీద ధనవంతుడు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు కూడా సుఖపడుతున్నాడు, ప్రతిరోజు ఆనందిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు సంతోషిస్తూ ఉన్నాడు. అతనికి రోగమంటే తెలియదు, అతని కష్టాలంటే తెలియదు, అతనికి బాధలంటే తెలియదు. అంత సుఖముగా బ్రతికినటువంటి ధనవంతుడు ఒకరోజు చనిపోయి నరకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నరకమును వెళ్ళిన వెంటనే ప్రియులరా, ధనవంతుడు బాధపడొచ్చు అన్నటువంటి మాట కనబడుతుంది. భూమి మీద ఎప్పుడు కూడాను బాధపడలేదు, భూమి మీద ఎప్పుడు కూడాను కష్టాలు ఎదుర్కోలేదు. కానీ నరకములు విరిన వెంటనే ధనవంతుడు బాధపడుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా ప్రియులారా, ధనవంతుడు అగ్నిలో కేకలు వేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథమందు రాయబడి ఉన్నది. భూమి మీద ఎప్పుడు కూడాను ఆయన కేకలు వేయలేదు, ఎప్పుడు కూడా నువ్వు ఏడవలేదు, ఎప్పుడు కూడా నువ్వు బాధపడలేదు, ఎప్పుడు కూడా చింతించలేదు. కానీ నరకములు విరినటువంటి ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు. మూడవదిగా పిల్లల ధనవంతుడు యాతన పడుచున్నాడని బైబిల్ రాయబడింది.
యాతన పడుచున్నాడు. భూమి మీద అతనికి ఎప్పుడు కూడా చింత కానీ, దుఃఖము కానీ, బాధ కానీ లేదు. కానీ నరకములు వినిన వెంటనే ధనవంతుడు యాతన పడుచున్నాడు. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళడు అని ఆలోచించగలిగినప్పుడు, భూమి మీద ప్రియులారా తన జీవిత కాలంలో తనకిష్టం వచ్చినట్లుగా సుఖము అనుభవించడు గనుకనే ధనవంతుడు నరకానికి వెళ్ళి బాధలు పడుతూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, యాతన పడుతూ ఉన్నాడు, కక్కుర్తి పడుతూ ఉన్నాడు, దిక్కులేని స్థితికి దిగజరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల భూమి మీద దేవుడిచ్చిన బ్రతుకు కాలంలో దేవుని కోసం బ్రతికి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలని దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వీరు నీరు లేని బాబులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఇక్కడ కొంతమంది గురించి పత్రికలో రాస్తూ, వీరు నీరు లేని బాబులు, రెండవదిగా పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. గనుక వీరి గురించి గాఢంధకారము భద్రము చెయ్యబడి ఉన్నది అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రియులారా, నరకములో గాఢంధకారం ఉంటది, నరకములో కట్టిక చీకటి ఉంటది. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని ఉండడు, అక్కడ వీధి లైట్లు గాని ఉండవు. అటువంటి పరిస్థితి నరకములో ఉంటది. గనుక అటువంటి నరకములు మనం వెళ్లకుండా ఉండాలి అంటే మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని పనులు భూమి మీద చేయాలి, దేవుని యందు మనము భయము భక్తి కలిగి మనము బ్రతకాలి. నరక లోకము మనము తప్పించుకోవాలంటే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాయించాడు. ఆ మాటను ప్రియులారా మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోగు జీవ మార్గమున నడుచుకొనును. ప్రియమైనటువంటి దేవుని వల్లరా నరకలోకం ఎక్కడ ఉంది అంటే క్రిందికి ఉంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. పరలోకము ఆకాశం పైకి ఉంది, నరకమైనటువంటిది భూమి క్రిందికి ఉంది. కనుక క్రింది ఉన్న నరకలోకము మనము తప్పించుకోవాలంటే మనము భూమి మీద బుద్ధిమంతులుగా బ్రతకాలి, చాలా తెలివైనటువంటి వారిగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పనులు మనం చేయాలి. పరమునకు పోవు జీవ మార్గములో మనము నడిచినట్లయితే నరక లోకము నుండి తప్పించబడి నిత్య జీవమును పరలోకానికి మనము చేరడానికి అవకాశం ఉంటుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల నరకము ఎలా ఉంటది అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండవదిగా అక్కడ ఏడుపు ఉంటది, పండ్లు కొరుకుట ఉంటది. మూడవదిగా ధనవంతుడు నరకములో బాధపడుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, యాతన పడుతూ ఉన్నాడు. నాలుగవదిగా ప్రియులారా గాఢంధకారము ఉంటది, చీకటి ఉంటది. ఎటువంటి సదుపాయాలు కానీ, ఎటువంటి వీధి లైట్లు కానీ, ఎటువంటి వెలుగు కానీ ఉండదు. అక్కడ ఎలా బ్రతుకుతామో అయోమయంగానే ఉంటది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఇటువంటి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద బుద్ధిమంతులుగా బ్రతకాలి. పరమునకు పోవు జీవ మార్గం అన్నాడు. ఆ మార్గం ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరలేడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక యేసుక్రీస్తు మార్గములో ఎవడైతే బ్రతుకుతాడో వాడే పరలోకానికి వెళ్తాడు. దేవుని మార్గంలో ఉండకుండా మార్గం తప్పి తిరుగుతే రాంగ్ రూట్లుగానే నడిచినట్లయితే మనం పరలోకానికి ప్రవేశించలేము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భూమి మీద అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి మానవుడు నరకము ఎక్కడ ఉంది, నరకము ఎలా ఉంటుంది, నరకములో ఎవరు వెళ్తారు, నరకం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకొనక అజ్ఞానంగా బుద్ధిహీన